మరణ భయం మహాప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలంలోని ప్రతి ప్రాణి ఎక్కువ కాలం జీవించాలని పరితపిస్తుంది. అందువల్లనే అవి మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. మరణ భయంతో విలవిలలాడుతూ ఉంటాయి. ఆహారము, నిద్ర, మైథునం, భయం అనే ఈ 4 అవలక్షణాలు ప్రతి ప్రాణిలో గుప్తంగా నిగూఢమై ఉంటాయి. అయితే మానవుడు మాత్రం ఆరోగ్యంతో పాటు ఆనందం కోసం కూడా పరితపిస్తూ ఉంటాడు. అందుకోసమే విశ్వ కదలికలను, ప్రకృతి సూత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేసి ఈ చరాచర జగత్తుకు మూలమైన, ఆధారమైన భగవంతుని ఉనికిని గురించి తెలుసుకునే ప్రయత్నం గావించడం జరిగింది. వాస్తవానికి భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. అనంతమైన సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యమయమే. ఎవరైతే స్థూలత్వాన్ని, సూక్ష్మత్వాన్ని ఛేదించుకొని ఆత్మస్థితికి చేరగలుగుతారో వారికి అసలు శరీరమే లేదు, అంతా శుద్ధ చైతన్యమే అనే భావన కలుగుతుంది. మన దేహం కూడా శుద్ధ చైతన్యం నుండి ఆవిర్భవించి సృష్టి స్థితి లయలకు అనుగుణంగా రూపాంతరం చెంది మరణం తర్వాత తిరిగి ఆ శుద్ధ చైతన్యంలోనికే ఐక్యం చెందుతుంది. ఎవరైతే మరణం కేవలం భౌతిక శరీరానికే, ఆత్మ మాత్రం నిరంతరం కొనసాగుతుంది, ఆ ఆత్మనే నేను అనే అంశాన్ని అనుభవంలోనికి పొందగలుగుతారో వారు మరణ భయం నుండి సమూలంగా విడుదల గావించబడతారు. ఇదే ఆధ్యాత్మిక మార్గంలోని కీలక రహస్యం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. మరణ భయం మహాప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలంలోని ప్రతి ప్రాణి ఎక్కువ కాలం జీవించాలని పరితపిస్తుంది. అందువల్లనే అవి మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. మరణ భయంతో విలవిలలాడుతూ ఉంటాయి. ఆహారము, నిద్ర, మైథునం, భయం అనే ఈ 4 అవలక్షణాలు ప్రతి ప్రాణిలో గుప్తంగా నిగూఢమై ఉంటాయి. అయితే మానవుడు మాత్రం ఆరోగ్యంతో పాటు ఆనందం కోసం కూడా పరితపిస్తూ ఉంటాడు. అందుకోసమే విశ్వ కదలికలను, ప్రకృతి సూత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేసి ఈ చరాచర జగత్తుకు మూలమైన, ఆధారమైన భగవంతుని ఉనికిని గురించి తెలుసుకునే ప్రయత్నం గావించడం జరిగింది. వాస్తవానికి భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. అనంతమైన సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యమయమే. ఎవరైతే స్థూలత్వాన్ని, సూక్ష్మత్వాన్ని ఛేదించుకొని ఆత్మస్థితికి చేరగలుగుతారో వారికి అసలు శరీరమే లేదు, అంతా శుద్ధ చైతన్యమే అనే భావన కలుగుతుంది. మన దేహం కూడా
శుద్ధ చైతన్యం నుండి ఆవిర్భవించి సృష్టి స్థితి లయలకు అనుగుణంగా రూపాంతరం చెంది మరణం తర్వాత తిరిగి ఆ శుద్ధ చైతన్యంలోనికే ఐక్యం చెందుతుంది. ఎవరైతే మరణం కేవలం భౌతిక శరీరానికే, ఆత్మ మాత్రం నిరంతరం కొనసాగుతుంది, ఆ ఆత్మనే నేను అనే అంశాన్ని అనుభవంలోనికి పొందగలుగుతారో వారు మరణ భయం నుండి సమూలంగా విడుదల గావించబడతారు. ఇదే ఆధ్యాత్మిక మార్గంలోని కీలక రహస్యం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. మరణ భయం మహాప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, భూమండలంలోని ప్రతి ప్రాణి ఎక్కువ కాలం జీవించాలని పరితపిస్తుంది. అందువల్లనే అవి మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. మరణ భయంతో విలవిలలాడుతూ ఉంటాయి. ఆహారము, నిద్ర, మైథునం, భయం అనే ఈ 4 అవలక్షణాలు ప్రతి ప్రాణిలో గుప్తంగా నిగూఢమై ఉంటాయి. అయితే మానవుడు మాత్రం ఆరోగ్యంతో పాటు ఆనందం కోసం కూడా పరితపిస్తూ ఉంటాడు. అందుకోసమే విశ్వ కదలికలను, ప్రకృతి సూత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేసి ఈ చరాచర జగత్తుకు మూలమైన, ఆధారమైన భగవంతుని ఉనికిని గురించి తెలుసుకునే ప్రయత్నం గావించడం జరిగింది. వాస్తవానికి భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. అనంతమైన సూక్ష్మాతి సూక్ష్మమైన శుద్ధ చైతన్యమయమే. ఎవరైతే స్థూలత్వాన్ని, సూక్ష్మత్వాన్ని ఛేదించుకొని ఆత్మస్థితికి చేరగలుగుతారో వారికి అసలు శరీరమే లేదు, అంతా శుద్ధ చైతన్యమే అనే భావన కలుగుతుంది. మన దేహం కూడా శుద్ధ చైతన్యం నుండి ఆవిర్భవించి సృష్టి స్థితి లయలకు అనుగుణంగా రూపాంతరం చెంది మరణం తర్వాత తిరిగి ఆ శుద్ధ చైతన్యంలోనికే ఐక్యం చెందుతుంది. ఎవరైతే మరణం కేవలం భౌతిక శరీరానికే, ఆత్మ మాత్రం నిరంతరం కొనసాగుతుంది, ఆ ఆత్మనే నేను అనే అంశాన్ని అనుభవంలోనికి పొందగలుగుతారో వారు మరణ భయం నుండి సమూలంగా విడుదల గావించబడతారు. ఇదే ఆధ్యాత్మిక మార్గంలోని కీలక రహస్యం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.